బాలీవుడ్ రచయిత, దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ దాదాపు 3 ఏళ్లు కష్టపడి నిర్మించిన రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్ హక్కులు కొని ముగ్గురు నిర్మాతలు టి సుబ్బరామిరెడ్డి, డి రామానాయుడు, పి శశిభూషణ్ తెలుగులో తీసిన భారీ సినిమా జీవన పోరాటం. ఇందులో నటభూషణ శోభన్ బాబు మెయిన్ హీరో. ఆయన సోదరుల పాత్రలకు శరత్ బాబు, అర్జున్లను తీసుకోవాలని మొదట అనుకున్నారు. కానీ హిందీ సినిమాకు తగ్గ స్థాయిలో ఈ చిత్రం ఉండాలని రజనీకాంత్ను తీసుకున్నారు. శోభన్ బాబు రెండవ తమ్ముడు వేషానికి నరేష్ ను ఎన్నుకున్నారు. మరో ప్రధాన పాత్రకు శరత్ బాబును తీసుకున్నారు. విజయశాంతి, రాధిక హీరోయిన్లు. 1985 నవంబర్ 29న తొలి క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు చిరంజీవి. రాజా చంద్ర దర్శకుడు. శోభన్ బాబు వరుసగా 35 రోజులు ఈ సినిమా కోసం ఇవ్వడంతో వేగంగా చిత్రాన్ని పూర్తి చేశారు. శోభన్ బాబు, రజనీకాంత్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదేనేమో. ఈ సినిమాలో యేసుదాస్ పాడిన మరచిపో నేస్తమా పాట బాగా పాపులర్ అయింది. దాదాపు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 40 ఏళ్ల క్రితం 1986 ఏప్రిల్ 10న విడుదలైంది. రజనీకాంత్ కూడా ఉండటంతో 4 రాష్ట్రాల్లో ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో ఒకేసారి విడుదల చేయడం విశేషం.